హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం జూలై 1 కరెంట్ అఫైర్స్లో ఉన్నాం. జూలై 1 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ న్యూస్ నుండి చూద్దాం. ముందుగా మనకి ఇంటర్నేషనల్ అంశాలు, అంతర్జాతీయ అంశాలు ఏమి చూద్దాం. దీంట్లో మొట్టమొదట ఒక న్యూస్ మనకు కనిపిస్తుంది ఏంటంటే, పేదరికంపై సదస్సుకు అమెరికా దూరం అని. స్పెయిన్లో ముఖం చాటేసిన అగ్రరాజ్యం మొదటి నుంచి తిరస్కారం. ప్రపంచ పేదరికంపై పోరాడే సమున్నత లక్ష్యంతో నిర్వహిస్తున్నటువంటి సదస్సుకు అమెరికా గైర్హాజరైంది. ఐక్యరాజ్య సమితి స్పెయిన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ 4వ అంతర్జాతీయ సదస్సు ఎఫ్ఏఎఫ్డి ఎఫ్ఏఎఫ్డి 4 అనేది సోమవారం ప్రారంభమైంది. జూలై 3 వరకు ఈ సదస్సు జరగనుంది. స్పెయిన్లోని సెవిలియా నగరం ఆతిథ్యం ఇస్తోంది. సో ఇక్కడ అమెరికా గైర్హాజరైంది అనేటువంటి విషయంతో పాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఫైనాన్షియల్ ఫర్ డెవలప్మెంట్ 4 అనే అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరుగుతుంది అంటే స్పెయిన్లో జరుగుతుంది. స్పెయిన్లో ఏ నగరం అంటే సెవిలియా అనేటువంటి నగరంలో జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే సోమవారం నుంచి జూలై 3 వరకు, అంటే 30 జూన్ నుంచి జూలై 3 వరకు 4 రోజుల పాటు ఈ సదస్సు అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ సదస్సుకు అమెరికా అనేది ఆబ్సెంట్ అయింది. సో రైట్, తర్వాత ఎఫ్ఏఎఫ్డి 4 సదస్సు సన్నాహక సమావేశం జూన్లో నిర్వహించారు. దీంట్లో పేద దేశాలకు ప్రతి సంవత్సరం $4 లక్షల కోట్ల, సుమారు 340 లక్షల కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రతిపాదించారు. దీంట్లో 193 సభ్య దేశాలు సంయుక్తంగా రూపొందించిన 38 పేజీల పత్రంపై వీళ్ళు సమావేశంలో చర్చించారు. ఆ సన్నాహక సమావేశానికి హాజరైనటువంటి మిగతా దేశాలు మొత్తం కూడా ఈ పత్రాన్ని ఆహ్వానించాయి, కానీ అమెరికా మాత్రము రాలేదు. రైట్, ఈ ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు రూపొందించిన మార్గదర్శక పత్రంలో ఏం చేశారంటే, పేద దేశాలు తమ వార్షిక పన్ను రాబడిలోని కనీసం 15% ప్రభుత్వ వనరుల మెరుగుకు వినియోగించాలి. పేద దేశాలకు ఇచ్చే రుణాలు అంతర్జాతీయ బ్యాంకులు 3 రెట్లు పెంచాలి. మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రైవేట్ ఫైనాన్స్ సదుపాయాలను మెరుగుపరచాలి. ఇది ఇక్కడ తీసుకున్నటువంటి డెసిషన్స్. సో ఈ డెసిషన్స్ అమెరికాకి ఇష్టం లేక అమెరికా అనేది గైర్హాజరైంది, సంతకాలు కట్టలేదు. సో అర్థమైంది కదండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఫైనాన్షియల్ ఫర్ డెవలప్మెంట్ 4 అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరుగుతుంది? స్పెయిన్లోని సెవిలియా నగరంలో జరుగుతుంది. ఈ సదస్సు ఎవరెవరు నిర్వహిస్తున్నారు? ఐక్యరాజ్య సమితి మరియు స్పెయిన్ సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఇది 4వ అంతర్జాతీయ సదస్సు. దీనికి అమెరికా ఆబ్సెంట్ అయింది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. సార్క్ స్థానంలో కొత్త గ్రూప్. సార్క్ అంటే మీకు తెలుసు, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్. సో సార్క్ ఫుల్ ఫామ్. కొన్నేళ్లుగా అచేతనంగా ఉన్నటువంటి దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం సార్క్ స్థానంలో సరికొత్త ప్రాంతీయ సంస్థను ఏర్పాటు చేసేందుకు చైనా, పాకిస్తాన్ కలిసి కట్టుగా కృషి చేస్తున్నాయి. చైనా, పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ కూడా కావచ్చు. సో మీకు సార్క్ అంటే ఏంటి? ఇంతకుముందు సార్క్లో ఎవరెవరు సభ్య దేశాలు? సార్క్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక సభ్య దేశాలు. 2016లో సార్క్ సదస్సు ఇస్లామాబాద్లో జరగాల్సి ఉండగా ఉరీలో సైనిక శిబిరంపై ఉగ్ర దాడిని నిరసిస్తూ ఆ సదస్సులో పాల్గొనేందుకు భారత్ నిరాకరించింది. ఆ తర్వాత భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కూడా దానికి హాజరయ్యేందుకు మొగ్గు చూపలేదు. అప్పటి నుంచి సార్క్ అనేది అచేతనంగా మారిపోయింది. సో ఈ సార్క్ అంటే ఏంటి, సార్క్లో సభ్య దేశాలు ఏంటి, ఎప్పటి నుంచి ఇది అచేతనంగా ఉంది అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. సో సార్క్ యొక్క ఫుల్ ఫామ్ కూడా దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఓకే అండి, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. దుబాయ్లో ఎగిరిన ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ. కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ అనమాట. సో దుబాయ్లో విజయవంతమైంది. నిలువుగా గాల్లోకి లేచి గమ్యానికి చేరిన తర్వాత మళ్ళీ నిలువుగానే కిందకి దిగేటువంటి ఎలక్ట్రికల్ టాక్సీ ఈవీటోల్ ప్రయోగాన్ని దుబాయ్లో ఎడారులు నిర్వహించారు. నగరంలో నగరాల మధ్య కర్బన ఉద్గార రహిత ప్రయాణాలను ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సాధ్యం చేస్తుంది. ఇది పాయింట్. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగినటువంటి ఈ ఎయిర్ టాక్సీ వచ్చే ఏడాది దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సేవలు అందించనుంది. ప్రస్తుతం విమానాశ్రయం నుంచి పామ్ జుమేరాకు కారులో వెళ్ళడానికి 45 నిమిషాలు పడితే ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీతో 12 నిమిషాలలో గమ్యానికి చేరుకోవచ్చు. ఇది దుబాయ్ వాళ్ళు చెప్పినట్టు. మొత్తానికి ఇటీవల విజయవంతంగా ఎయిర్ టాక్సీ ప్రయోగాన్ని నిర్వహించినటువంటి దేశం ఏది అని అంటే మీరు దుబాయ్ అని చెప్పుకోవాలి. ఈవీటోల్ అని చెప్పేసి దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇకపోతే ఇజ్రాయెల్కు F-13 సరఫరాపై పాలస్తీనా అభ్యంతరం తోసిపుచ్చిన బ్రిటన్ కోర్టు. ఇజ్రాయెల్కు F-35 యుద్ధ విమానాల విడిభాగాలను, ఇతర ఆయుధాలను సరఫరా చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పాలస్తీనా మరియు బ్రిటిష్ మానవ హక్కుల గ్రూపులకు లండన్ హైకోర్టులో ఎదురుదెబ్బ కలిగింది. అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఈ
బ్రిటిష్ మానవ హక్కుల గ్రూపులు మరియు పాలస్తీనా కలిసి ఇజ్రాయెల్కు ఈ యుద్ధ విమానాలకు విడిభాగాలు ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులో కేసు వేశారు. కానీ కోర్టు ఏం చేసిందనంటే అంతర్జాతీయ శాంతి రాజకీయ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని బ్రిటిష్ రాజ్యాంగం ప్రభుత్వ వ్యవస్థకు అప్పచెప్పిందని హైకోర్టు జడ్జిలు ఇద్దరు గుర్తు చేశారు. ప్రభుత్వం పార్లమెంటుకు అంతిమంగా ఓటర్లకు జవాబుదారీ ఉంటుంది. ఇజ్రాయెల్కు ఆయుధ విడిభాగాలు సరఫరా చేసేటువంటి కన్సార్షియా నుంచి బ్రిటిష్ ప్రభుత్వాన్ని వాయిదాలు కూడా చెప్పే అధికారం కోర్టులకు లేదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇజ్రాయెల్కు F-13 యుద్ధ విమానాల విడిభాగాలను ఇతర ఆయుధాలను సరఫరా చేస్తున్నటువంటి దేశం ఏది అంటే బ్రిటన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఓకే, కాకపోతే మన పక్క దేశం ఉంది కదా, కాశ్మీర్ ఉగ్రవాదులకి అండగా ఉంటామని చెప్పేసి భారత మళ్ళీ విషయం కక్కినటువంటి పాక్ సైన్యాధ్యక్షుడు మునీర్, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసిం మునీర్ భారత్ మళ్ళీ విషయం కక్కారు. ఆపరేషన్ సింధూర్కు ముందు కూడా కాశ్మీర్ పాకిస్తాన్ జీవనాడి అంటే పేర్కొంటూ భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్ర పదజాలం ఉపయోగించాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడంటే కాశ్మీర్ ఉగ్రవాదులకు అండంగా ఉంటామని చెప్పేసి అంటారు. అదేవిధంగా అంతకుముందు ఉగ్రవాదుల సైనిక స్థితిలో ఏదైతే మన పోయి ధ్వంసం చేసాం ఆపరేషన్ సింధూర్లో, వాటన్నిటిని పునర్నిర్మిస్తున్నారు. భారీగా వీళ్ళు నగదు అయితే సేకరిస్తున్నారు, నిధులు సేకరిస్తున్నారు. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఎవరు అంటే ఆసిం మునీర్. ఇకపోతే స్పోర్ట్స్లో ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దామంటే. వింబుల్డన్ జరుగుతుంది. వింబుల్డన్ ఎవరు గెలిస్తే మనం చెప్పుకుందాం మనం గెలిచిన తర్వాత. 2025 వింబుల్డన్కు ఒక ప్రత్యేకత ఉంది. 148 ఏళ్ల తర్వాత తొలిసారి లైన్ జడ్జిలు లేకుండానే టోర్నీ నిర్వహిస్తున్నారు. వారి స్థానంలో ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్ ను ప్రవేశపెట్టారు. కోర్టులో బంతి ఎక్కడ పడిందో ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. కోర్టు దాటితే దీనిలో ఉండే మోనోటోన్ అవుట్ అని చెప్తుంది. ఇందుకోసం వింబుల్డన్ కోర్టులో ఇప్పటికి 450 పైన కెమెరాలు అనేది ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ లో ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్ అమలవుతుంది. 2021లోనే ఆస్ట్రేలియా ఓపెన్ లో ప్రవేశపెట్టగా 2024లో యుఎస్ ఓపెన్ లో కూడా దీన్ని అరంగేట్రం చేసింది. సో మనకి ఆటకు సంబంధించి కొన్ని పదాలు ఉంటాయి, కొంతమంది ప్లేయర్ల సంఖ్య ఉంటుంది, అక్కడ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఏ ఆటలో ఎంతమంది ప్లేయర్లు ఆడతారు, తర్వాత దాంట్లో ఉన్నటువంటి కొన్ని సాంకేతిక పదాలు అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ లైన్ జడ్జీలు అనేది ఏ ఆటకు సంబంధించినటువంటిది అనేది మీరు టెన్నిస్ అనేది చెప్పుకోవాలి. అండ్ లైన్ జడ్జీలు తీసేసి దాని స్థానంలో ఏం పెట్టారు అంటే ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్ అనేటువంటి పద్ధతి ప్రవేశపెట్టారు. వింబుల్డన్లో ఇది ఫస్ట్. అంతకుముందు ఆల్రెడీ ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు యుఎస్ ఓపెన్ లో ప్రవేశపెట్టి ఉన్నారు. ఇంకొకటి ఉంది ఫ్రెంచ్ ఓపెన్, దాంట్లో కూడా ఇంకా నెక్స్ట్ వాడతారు. ఇకపోతే ఆయుష్ కు టైటిల్. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ లో భారత షట్లర్ ఆయుష్ శెట్టి అదరగొట్టాడు. యుఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచాడు. సో యుఎస్ ఓపెన్ టోర్నీ 300, యుఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ విజేత ఎవరు అంటే ఆయుష్ శెట్టి. ఆయుష్ శెట్టి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. సో ఇకపోతే పసిడి పోరుకు నిఖత్ అండ్ లవ్లీనా జాతీయ ఎలైట్ బాక్సింగ్ టోర్నమెంట్ లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీ దూసుకెళ్తోంది. మరి సెమీఫైనల్లో తమిళనాడు తీస్తుంది. ఇప్పుడు ఒలింపిక్స్ పథక విజేత లవ్లీనా కూడా తుది పేరులో అడుగుపెట్టింది. వీళ్ళిద్దరూ ఫైనల్లో తలపడతారు. ఆ తర్వాత మనం ఎవరు గెలిచారో చెప్పుకుందాం. పోతే మనకి జాతీయ అంశాలను చూస్తున్నట్లయితే జాతీయ అంశాల్లో అంతరిక్షంలో భారత్ నిఘా నేత్రం అనేది చేపట్టబోతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత అంతరిక్షంలో నిఘాను మరింత పటిష్టం చేసేందుకు, బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టేందుకు వీలుగా 52 సైనిక ఉపగ్రహాలు ప్రయోగించాలని చెప్పేసి నిర్ణయించింది. అంతరిక్షంలో భారత్ నిఘా పెంచేందుకు ఎన్ని సైనిక ఉపగ్రహాలు మరి ప్రయోగిస్తుంది అని అంటే 52 అని చెప్పేసి అనాలి. ఇందుకోసం 26,968 కోట్లను వెచ్చించనుంది. ఓవైపు చైనా శరవేగంతో అంతరిక్షంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ చర్యలు చేపట్టడం జరిగింది. సో అంతరిక్ష ఆధారిత నిఘా, స్పేస్ బేస్డ్ స్పై అన్నమాట. దీనికోసం 3వ విడత కార్యక్రమంలో భాగంగా ఇస్రో 21 ఉపగ్రహాలను ప్రయోగించింది. మిగిలిన 31 శాటిలైట్లను 3 ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేసి కక్షలోకి చేర్చనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి ఉపగ్రహాన్ని 2026 ఏప్రిల్లో కక్షలో ప్రవేశపెట్టున్నారు. 29 చివరి నాటికి అన్నింటినీ అంతరిక్షంలోకి చేర్చుతున్నారు. చిన్న ఉపగ్రహ వాహక నౌక SSLV టెక్నాలజీని ప్రైవేట్ సంస్థలకు బదలాయించి వాటికి ఈ ప్రాజెక్టులో కీలక భాగస్వామ్యం ఇవ్వబోతోంది. సో ఇదండి. అండ్ మనకు అంతరిక్ష నిఘా కోసం మనం ఏప్రిల్ 26న స్టార్ట్ చేయబోతున్నాం. ఇస్రో 21 ఉపగ్రహాలు పంపిస్తే
నెక్స్ట్ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో 31 శాటిలైట్లు 31 ఉపగ్రహాలు ప్రవేశపెడుతున్నారు. దీని అంతరిక్ష ఆధారిత నిఘా స్పేస్ బేస్డ్ స్పై అని చెప్పేసి భారతదేశం ఈ ప్రాజెక్ట్ ని చేపట్టబోతోంది. రైట్, ఇప్పటికి మనకు భారత్ వద్ద 9 నుంచి 11 మిలిటరీ ఉపగ్రహాలు ఉన్నాయి. ఇస్రో వీటి నుంచి నిరంతరం డేటాను దళాలకు చేరవేసింది అని చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ కోసం మనకు ఆల్రెడీ 9 నుంచి 11 మిలిటరీ ఉపగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మీద వాటిని 52కి పెంచబోతున్నారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే అగ్నికి ఆజ్యం అనేటువంటి ఒక న్యూస్ వచ్చింది మనకి. దీంట్లో అగ్ని మిసైల్ ని ఆధునికీకరించబోతున్నారు. దాన్ని ఏం చేస్తున్నారు చూద్దాం మనం ఇప్పుడు. ఇరాన్ లో పటిష్ట కొండ ప్రాంతం నుంచి కింద ఉన్నటువంటి అణు కేంద్రాన్ని పేల్చడానికి అమెరికా ఇటీవల ప్రయోగించినటువంటి బంకర్ బస్టర్ బాంబులు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపన సృష్టించాయి. B-2 బాంబర్ అనేది విమానాలు అన్నమాట. ఈ B-2 బాంబర్ విమానాలు వేసుకొని వచ్చి ఆ బంకర్ బ్లాస్టర్ బాంబుల్ని ప్రయోగించాయి. అయితే దీనికన్నా అమేయ శక్తి కలిగినటువంటి ఆయుధాన్ని భారత్ రూపొందిస్తోంది. ఇది మన బంకర్ బస్టర్ బాంబు కాబోతోంది. చైనా, పాకిస్తాన్ నేలమాళిగల్లో దాగున్నటువంటి ఆయుధాగారాలను ధ్వంసం చేసేదిగా దీన్ని ప్రత్యేకంగా రూపొంది చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్టు ఏంటి అస్త్రం? ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రంపై జూన్ 22న అమెరికా GBU-57A మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ను ఉపయోగించింది. మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ అంటే చొచ్చుకొని పోవటం. సో ఇది ఎంత చొచ్చుకొని పోతుంది అంటే నేల లోపల 60 మీటర్ల వరకు చొచ్చుకొని పోతాయి. చొచ్చుకొని పోయిన తర్వాత పేలి విస్ఫోటనాన్ని కలిగిస్తాయి. కాబట్టి బంకర్లో దాగున్నటువంటి వాటిని పేలి చేసే అవకాశం ఉంది. భవిష్యత్ అవసరాల కోసం బాంబులతో సిద్ధం కావాలని చెప్పి ఇట్లాంటి బాంబులతో సిద్ధం కావాలని చెప్పేసి అనుకునేది. ఇందుకోసం మనము ఒక శక్తివంతమైనటువంటి అస్త్రం తయారీకి DRDO ఒక కసరత్తు అయితే ప్రారంభించింది. దీన్ని సెపరేట్ కాకుండా అగ్ని మిసైల్ ని తీసుకెళ్ళట్టు బాంబర్ విమానాలు అమెరికా బంకర్ బ్లాస్టర్ బాంబుల్ని ప్రయోగించడం కోసం ఖరీదైనటువంటి B-2 బాంబర్ విమానాన్ని ఉపయోగిస్తోంది. దీనికి భిన్నంగా బాంబును క్షిపణి ద్వారా ప్రయోగించాలని భారత్ డిజైన్ చేస్తుంది. తద్వారా మరింత వెసులుబాటుతో కూడినటువంటి చౌకైన వేదిక అవుతుంది. ఇందులో భాగంగా ఖండాంతర క్షిపణి మీకు తెలుసు కదా, ICBM అంటారు. ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఆ తరగతికి చెందినటువంటి Agni-5 కొత్త వెర్షన్ ని DRDO రూపొందిస్తోంది. వాస్తవానికి Agni-5 అనేది 5000 కిలోమీటర్ల వరకు ఇది కలిగి ఉంది. అణు వార్హెడ్లను కూడా మోసుకెళ్తుంది. దానికి భిన్నంగా తాజా వర్షన్ 2500 కిలోమీటర్లు మాత్రమే పయనిస్తుంది. అది సంప్రదాయ ఆయుధంగానే ఉంటుంది. కానీ భారీ స్థాయిలో 7500 కిలోల బంకర్ బస్టర్ వార్ హెడ్ ఇది మోసుకెళ్తుంది. సో క్షిపణితోనే విమానాలు అవసరం లేకుండా అగ్ని క్షిపణి ద్వారానే మనోళ్ళు ఈ బంకర్ బస్టర్ బాంబుల్ని ఈ ప్రయోగించేటువంటి అవకాశాన్ని పరిశోధన చేస్తున్నారు. సో ఇది పరిశోధన దిశలో ఉంది. మరి తర్వాత భవిష్యత్ అవసరాల కోసం దీన్ని రూపొందిస్తున్నారు. రైట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో అడుగుతారు, రక్షణ రంగంలో అడుగుతారు వీటిని. అయితే దీనికి మనకు 80 మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు లోపలికి చొచ్చుకోవాలి. ఆ తర్వాత విస్ఫోటనం చెందేటువంటి అవకాశం ఉంది. అమెరికావి 60 మీటర్ల వరకే ఉన్నాయి. మన వాళ్ళు 80 to 100 అనేది చేయబోతున్నారు. పటిష్ట కాంక్రీట్ పొరల మధ్య ఉన్నటువంటి కింద ఉన్నటువంటి శత్రు సైనిక కేంద్రాలను ధ్వంసం చేసేలా దీనికి డిజైన్ చేస్తారు. 8 టన్నుల బరువు ఉంటుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శక్తివంతమైన సంప్రదాయ వార్హెడ్ల వదిగా ఇది నిలిచిపోబోతోంది. రైట్, ఈ Agni-5కి సంబంధించి 2 వేరియంట్లు రూపొందిస్తారు. ఒకటి ఎయిర్ బర్డ్స్ వార్ హెడ్, అంటే ఇది ఉపరితలం మీద ఉన్నటువంటి లక్ష్యాల కోసం దించేస్తారు. మరొకటి నేల లోతుకి చొచ్చుకెళ్లే క్షిపణి, ఇది ఉపరితలానికి కింద ఉన్నటువంటి పటిష్ట బంకర్ని ధ్వంసం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది GBU-57 తరహాలో ఉంటుంది. ఈ క్షిపణులు ధ్వని వేగం కన్నా 8 నుంచి 20 రెట్ల వేగాన్ని సాధించే అవకాశం ఉంది. అందువల్ల హైపర్సోనిక్ అస్త్రాల విభాగంలోకి వస్తాయి. ఈ వేగం విషయంలో అమెరికా బంకర్ బస్టర్ వ్యవస్థలు పోలి ఉంటాయి. అయితే పేలోడ్ సామర్థ్యం మాత్రం చాలా ఎక్కువ. మీకు ధ్వని వేగాన్ని మాక్ లో కొలుస్తారు. సో 8 మాక్ల నుంచి ధ్వని వేగం కన్నా 20 రెట్ల వేగంతో 20 మాక్ల వేగంతో ఇది వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అండ్ హైపర్సోనిక్ ధ్వని వేగం కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే వాటిని హైపర్సోనిక్ క్షిపణులు అని చెప్పేసి పిలుస్తుంటారు. ఇది Agni-5 మనకు ఫ్యూచర్ లో రూపొందించినటువంటి మన యొక్క బంకర్ బ్లాస్టర్ బాంబర్ యొక్క నమూనా. రైట్, ఇకపోతే నెక్స్ట్ ఈరోజు జూలై 1న GST దినోత్సవం జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చినటువంటి తేదీ ఇది. దీన్ని GST డే అని చెప్పేసి అంటారు. 1954లో మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ GSTని అమలు చేసింది. ప్రస్తుతం 160 దేశాల్లో GST లేదా VAT అమల్లో ఉంటుంది. GST అమల్లో లేని ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ అమెరికా. అక్కడ పన్ను రేట్లపై రాష్ట్రాలకు పూర్తి స్వతంత్రం ఉంటుంది.
భారతదేశ పన్ను వ్యవస్థలో మార్పులు చేసి ఒకే దేశం ఒకే పన్ను అనేటువంటి భావంతో జిఎస్టీని అమలు చేశారు. అంతకుముందు మన దేశంలో కేంద్రానికి చెందిన 7 రకాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినటువంటి 10 రకాల పన్నులు ఉండేవి. మొత్తం అన్ని కలిపేసి ప్రస్తుతం కేంద్ర స్థాయిలో ప్రాథమిక కస్టమ్స్ సుంకాలు, కస్టమ్స్ పై ఉన్నటువంటి సర్ఛార్జీలు, కస్టమ్స్ సెస్, పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు, గ్యాస్ పొగాకులపై ఉన్నటువంటి కేంద్ర ఎక్సైజ్ సుంకాలు, రాష్ట్ర స్థాయిలో మోటార్ వాహనాలపై ఉన్నటువంటి పన్ను, మద్యంపై రాష్ట్ర ఎక్సైజ్, పెట్రోల్ ఉత్పత్తులపై వ్యాట్ జిఎస్టీలో విలీనం కాలేదు. ఇవి జిఎస్టీలో లేనటువంటి మిగిలిన మొత్తం కూడా జిఎస్టీలోకి వచ్చాయి. 2025 మేలో స్థూల వసూళ్లు వచ్చేసి జిఎస్టీ వసూలు 2.1 లక్షల కోట్లని, 24లో మేలో ఉన్నటువంటి 1.72 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 16% అధికం. జిఎస్టీ అమలు కోసం 2016 ఆగస్టు 3న రాజ్యసభ, ఆగస్టు 8న లోక్సభలో ఆమోదించాయి. 2016 సెప్టెంబర్ 8న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జిఎస్టీ బిల్లును ఆమోదించారు. దీంతో 122వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది. 2016 నవంబర్లో జరిగిన జిఎస్టీ కౌన్సిల్ 4వ సమావేశంలో పన్ను రేట్లను 0, 5, 12, 18, 28% చేశారు. దీన్ని అమలుకు తెచ్చేందుకు 2017 జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. దీని యొక్క చరిత్ర అన్నమాట. సో ఏ రాజ్యాంగ సవరణ అంటే 122వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని అమలుకు తీసుకొచ్చారు. మరి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 2017 జూన్ 30 అర్ధరాత్రి పార్లమెంట్ మారిందంటే 2017 జూలై 1 నుంచి. 17 రకాల కేంద్ర రాష్ట్ర పన్నుల స్థానంలో 2017 జూలై 1 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జిఎస్టీని అమలు చేశారు. అందుకని దీన్ని జిఎస్టీగా పిలుచుకుంటాము. పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది, రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది, లోక్సభ ఎప్పుడు ఆమోదించింది, ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడు సంతకం పెట్టారు, ఈ ఎన్నో రాజ్యాంగ సవరణ, ఇదంతా కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పాయింట్. అప్పుడు స్టార్టింగ్ లో 0, 5, 12, 18, 20, 18 స్లాబ్లు ఉండేవి. ఇప్పుడు స్లాబ్ రేట్లని సవరించారు. సో రైట్, ఇది జిఎస్టీ దినోత్సవానికి సంబంధించినటువంటి. ఇకపోతే ఐఎన్ఎస్ తమాల్ నేటి జాతికి అంకితం అనేటువంటి న్యూస్ వచ్చింది. ఇది కూడా రక్షణ రంగానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా చెప్పుకోవచ్చు. అండ్ నేషనల్ కాబట్టి మనం చెప్పుకుంటాం. హిందూ మహాసముద్రంలో తలెత్తినటువంటి భద్రతా సవాళ్ళ కోసం రష్యాతో మైత్రి కొనసాగిస్తోంది. ఈ రక్షణ ఒప్పందంలో భాగంగా రష్యాలో ఎంటార్ షిప్ యార్డ్ లో నిర్మించినటువంటి ఐఎన్ఎస్ తమాల్ నౌకను మంగళవారం భారత నౌకాదళ విధుల్లోకి తీసుకోబోతున్నారు. రష్యాలో జరిగే ఈ కార్యక్రమానికి భారత నేవీ పశ్చిమ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ సింగ్ అధ్యక్షత వహించుతున్నారు. ఇప్పటికే ఇదే సిరీస్ లో నిర్మించినటువంటి ఐఎన్ఎస్ తుషీల్ ను గత ఏడాది చివరిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యాలో జాతికి అంకితం చేశారు. సో ఈ ఐఎన్ఎస్ తుషీల్ అయితే ఏంటి, ఐఎన్ఎస్ తమాల్ అయితే ఏంటి, ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరు నిర్మిస్తున్నారు, ఏ దేశ సహకారంతో అడుగుతారు, అప్పుడు అది రష్యా దేశంతోని అని చెప్పి మనం చెప్పుకోవాలి. సో రైట్, ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఇకపోతే పలావ్ నౌకలో అగ్ని ప్రమాదం జరిగింది. 14 మంది భారత సంతతి సిబ్బంది కోసం రంగంలోకి దిగింది నౌకాదళం. పలావ్ దేశానికి చెందినటువంటి నౌకలో అగ్ని ప్రమాదం జరిగింది. గుజరాత్ లోని కాండ్లా నుంచి ఆ నౌక ఒమన్ లోని షినాస్ కి వెళ్తుంది. ఇంజన్ గదిలో మంటలు వచ్చాయి. అయితే ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో మోహరించినటువంటి మన ఐఎన్ఎస్ తబర్, ఈ ఐఎన్ఎస్ తబర్ ను రంగంలోకి దించి వారిని రక్షిస్తున్నారు. సో పలావ్ నౌకలో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం భారత్ ఏ నౌకను ఉపయోగించిందంటే ఐఎన్ఎస్ తబర్ అనేది. ఇది ఎక్కడుందంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో నిఘా డ్యూటీ చేస్తూ ఉంది. సో అక్కడ నుంచి సిబ్బంది వెళ్లి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో రైట్, ఇక తర్వాత మన ప్రధానమంత్రి మోడీ సార్ 8 దేశాలకు పర్యటనకు పోతున్నారు. జూలై 2 నుంచి అంటే రేపటి నుంచి 9వ తారీఖు వరకు ఘనా, ట్రినిడాడ్ టొబాకో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో ఉంటారు. అడిగి పోయినప్పుడు జనరల్ గా మరి వాళ్ళకి ఏమైనా ఇస్తున్నాడా లేకపోతే మనకేమైనా తీసుకొస్తున్నాడా అనేది మనం చూడాలి. ఆ దేశానికి పోయిన తర్వాత అక్కడ ఏం ఒప్పందం కుదుర్చుకున్నారు, ఎందుకు వెళ్ళారు, బహిరంగంగా ఏమైనా ప్రకటన చేస్తారనేది మనం చూసి దానికి సంబంధించి మనం చేపట్టుకున్నటువంటి అంతర్జాతీయ సంబంధాల్లో మనము ఏం ఒప్పందాలు కుదుర్చుకున్నది మనం అప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్, అదేవిధంగా మన సారు బ్రిక్స్ సదస్సు బ్రెజిల్లోని రియో డి జనీరోలో 6, 7 తేదీల్లో జరిగేటువంటి బ్రిక్స్ 17వ సదస్సులో కూడా పాల్గొంటారు. సో బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరగబోతోంది అని అంటే బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరగబోతోంది. ఎప్పుడు అంటే జూలై 6, 7 తేదీల్లో జరగబోతోంది. సో దాని గురించి కూడా మనం అప్పుడు చెప్పుకుందాం. ఓకే రైట్, ఇకపోతే పోలవరం బనకచెర్లకి జలసంఘం అనుమతి కావాలని చెప్పేసి మెయిన్ న్యూస్ మనకు వస్తుంది. ఇది కేంద్ర అటవీ పర్యాటక నిపుణుల కమిటీ సూచించింది. టీఓఆర్ ప్రతిపాదన వ్యతిరేకంగా వచ్చేసింది. సో మొత్తానికి వరద నీటిని ఉపయోగించుకొని పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేస్తూ అక్కడ వాళ్ళు ప్లాన్ చేసుకోవడం అయితే జరిగింది. సో దానికి కేంద్ర ప్రభుత్వం, మన వాళ్ళు తెలంగాణలో అభ్యంతరం పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే
జలసంఘం అనుమతి కావాలి, మీ ఇద్దరు కలిసి కూర్చోండి, 11వ తారీఖు వస్తారా అని చెప్పేసి అడిగింది. తర్వాత ఏం జరిగింది అనేది మనం చూద్దాం. ఎస్బీఐ టాప్ 20లో లక్ష్యం అని చెప్తోంది. టాప్ 20లో లక్ష్యం సాధించడం మా యొక్క లక్ష్యం అని. ఎస్బీఐ తెలుసు కదండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ స్టేట్ బ్యాంక్, ప్రతి భారతీయుడు బ్యాంకర్ అనే పేరు ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకుల సరసన చేరాలని చెప్పి లక్ష్యం పెట్టుకుంది. దీనికోసం 2047 నాటికి ఈ లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పేసి ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి స్పష్టం చేశారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎస్బీఐ చైర్మన్ గురించి, మన తెలుగువాడు కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేడు బాబ్లీ గేట్ల ఎత్తివేత. మహారాష్ట్రలోని గోదావరిపై నిర్మించినటువంటి బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మంగళవారం సిడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఇరు రాష్ట్రాల అధికారులు తెరవనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు 14 గేట్లు ఎత్తి ఉంచి నదీ ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా తెరిచి ఉంచుతోంది. సో బాబ్లీ ప్రాజెక్ట్ ఏ నది పై ఉంది అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అది ఏ నది పై ఉందంటే గోదావరి మీద ఉంది. మరి బాబ్లీ నుంచి నీరు ఎక్కడికి వస్తుంది, మీ గేట్లు ఎత్తి పెడితే? ఆ తర్వాత శ్రీరామ్ సార్ ప్రాజెక్టు చేరుతుందని చెప్పేసి రైతులు ఆశిస్తున్నారు. రైట్. లేకపోతే ఇప్పుడు మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో విపత్తు నిర్వహణ దాంట్లో ఒక విపత్తు జరిగింది తెలంగాణలో, దాన్ని అడిగేటువంటి అవకాశం ఉంది. మందుల కర్మాగారంలో మహా విపత్తు. మైలాలోని సిగాచి ఇండస్ట్రీలో విస్ఫోటనం జరిగింది. 34 మంది 19 మందికి చిక్కున్నారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మీరు ఎంతమంది చనిపోయారు, ఏమైంది అనేటువంటి విషయాన్ని మీరు అడగరు. ఎక్కడ జరిగింది, ఎటువంటి ప్రమాదం ఇది అనేది జరుగుతుంది. సో ఇక్కడ పాషమైలాలోని సిగాచి ఇండస్ట్రీలో బాంబు బ్లాస్ట్ అది ఇప్పుడైతే సంభవించింది. సో ఇది 700 నుంచి 800 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది. ఆయన యొక్క వైస్ ప్రెసిడెంట్ అందులో సందర్శించి కిందికి దిగుతుంటేనే పేలింది. ఆయన యొక్క బాడీ అనేది 50 మీటర్ల దూరం ఎగిరిపడిందట. సో పింక్ బీమ్లు కూడా ఆ పేలుడు దాడికి కూలి మరి పడిపోయినాయి. కాబట్టి ఎక్కడ జరిగింది అంటే పాషమైలాలో సిగాచి ఇండస్ట్రీస్ లో పేలుడు జరిగిందని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఇంకా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ 2 క్వశ్చన్స్ చూసి మనం దీన్ని కంప్లీట్ చేసుకుందాం. రైట్. 14,084 మంది హెచ్ఐవి బాధితులకు పెన్షన్. మరో 14,000 అంటే నువ్వు ఇంతకుముందు తీసుకున్నారు కాక అదనం అనమాట. వీళ్ళందరికీ హెచ్ఐవి బాధితులు వీళ్ళకి పెన్షన్ ఇస్తున్నారంట. రాష్ట్రంలో ప్రస్తుతం 34,421 మంది హెచ్ఐవి బాధితులకు 2016 నెలకు 2016 రూపాయల చొప్పున పెన్షన్ అందుతోంది. ఇందుకోసం రాష్ట్రం నెలకు 6.93 కోట్లు. 2022 తర్వాత కేటగిరీలో కొత్త దరఖాస్తులు ఆమోదించకపోవడంతో బాధితులు ఇటీవల మంత్రి సీతక్కను కలిశారు. ఇప్పుడు వీళ్ళకి ఈ పెన్షన్ అయితే ఎంతమందికి ఇస్తున్నారనేది అడగరు. కావాల్సింది ఏంటంటే నెలకు ఎంత ఇస్తున్నారు. హెచ్ఐవి బాధితులకు నెలకు పెన్షన్ ఎంత వస్తుంది అంటే 2016. సో ఈ హెచ్ఐవి బాధితుల యొక్క సంఖ్య పెరగడం అనేది ఆందోళనకరం. ముఖ్యంగా యూత్ మరి ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఏ పద్ధతిలో వస్తుంది, ఏం తీసుకుంటే రాదు అనేటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి సేఫ్టీ ప్రికాషన్స్ యూజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, నెలకు హెచ్ఐవి బాధితులకు ఎంత పెన్షన్ ఇస్తారు. కాకపోతే జివో 59 స్థలాల క్రమబద్ధీకరణకు ఎదురు చూపులు. ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఆ స్థలాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు జివో 59 కింద దరఖాస్తు చేసుకుంటారు. 2023 వరకు ఆగస్టు వరకు లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. 125 చదరపు గజాల్లోపు ప్రభుత్వ స్థలంలో ఆక్రమణ చేస్తే నివాసం ఏర్పాటు చేసుకుంటే ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తారు. అంతకు మించి ఉంటే మార్కెట్ విలువకు అనుగుణంగా క్రమబద్ధీకరణ చేసేందుకు జివో నెంబర్ 58 అండ్ 59 జారీ చేసింది. ఈ ప్రక్రియ మొదటిసారి 2014లో స్టార్ట్ చేశారు. తర్వాత 2014-16 జరిగింది. తర్వాత 2022లో జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు జరగలేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జివో 15 అనేది దేనికి సంబంధించింది? ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి క్రమబద్ధీకరణ కోసం అప్లై చేసుకోవాలంటే జివో 59 కింద అప్లై చేసుకోవాలి. అండ్ 125 గజాల కంటే కింద ఉంటే ఫ్రీగా చేస్తారు. 125 గజాల కంటే ఎక్కువ ఉంటే మార్కెట్ రేట్ ప్రకారం చేస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. సో ఇవి ఈరోజు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, న్యూస్ అనమాట. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.